అందరికీ నమస్కారం. నా పేరు అనుశ్రీ. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పేరు మౌన సాక్షి. రచన అనుశ్రీ. అపర్ణ ఒక గ్రంథాలయంలో పనిచేసే యువతి. పుస్తకాల సాంగత్యం, నిశ్శబ్ద వాతావరణం అంటే ఆమెకు చాలా ఇష్టం. అదే గ్రంథాలయంలోకి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. అతని పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఎప్పుడూ ఒకే టేబుల్ దగ్గర కూర్చుని ఏదో ఒక పుస్తకం పట్టుకొని గంటల తరబడి చదువుతూ ఉంటాడు. కానీ నిజానికి అతను చదివేది పుస్తకం కాదు, అపర్ణను. అపర్ణ అటూ ఇటూ నడుస్తూ పుస్తకాలను సర్దుతుంటే ఆమె అడుగుల్లోని లయను, ఆమె కళ్ళలో మెరిసే జిజ్ఞాసను సిద్ధార్థ్ ఎంతో ఇష్టంగా గమనిస్తూ ఉంటాడు. అపర్ణకు కూడా సిద్ధార్థ్ ఉనికి తెలుసు. అతను వచ్చినప్పుడు గ్రంథాలయంలోని నిశ్శబ్దం ఒక వింతైన హాయిని ఇస్తుందని ఆమె భావిస్తుంది. కొన్నాళ్లపాటు వాళ్ళిద్దరి మధ్య కేవలం చూపులే సంభాషణలు. ఒకరు ఇటువైపు చూస్తే మరొకరు తలదించుకోవడం. ఇది ఒక అందమైన ఆటలా సాగింది. మాటలు కరువైన ఆ ప్రదేశంలో వారి మనసుల మధ్య మాత్రం ఒక మౌనపు వంతెన నిర్మితమైంది. సుజాత గ్రంథాలయంలోని అపర్ణ తోటి ఉద్యోగి. ఆమె చాలా చురుకైనది. అపర్ణ మనసులో సిద్ధార్థ్ పట్ల ఉన్న ఇష్టాన్ని ఆమె పసిగట్టేసింది. సిద్ధార్థ్ స్నేహితుడు వినయ్ కూడా కొంచెం అల్లరి స్వభావం కలవాడు. సిద్ధార్థ్ ఎందుకు రోజూ గ్రంథాలయానికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. తెలిసిన తర్వాత నిరంతరం అతడిని ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఒకరోజు గ్రంథాలయం మూసివేసే సమయం అయ్యింది. వర్షం బాగా కురుస్తోంది. అపర్ణ బయట నిలబడి గొడుగు కోసం చూస్తోంది. సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. తన దగ్గర ఉన్న గొడుగును ఆమె వైపు తిప్పి పదండి అన్నట్టుగా చిన్న చిరునవ్వు నవ్వాడు. రోడ్డు మీద ఇద్దరూ నడుస్తున్నారు. చుట్టూ వాహనాల శబ్దాలు, వర్షపు చినుకుల సందడి. కానీ వారి మధ్య మాత్రం ఒక నిశ్శబ్ద సంగీతం. అపర్ణ తల వంచుకొని నడుస్తోంది. సిద్ధార్థ్ ఆమెకు తోడుగా నడుస్తున్నాడు. బస్టాప్ దగ్గరికి రాగానే అపర్ణ ఆగి సిద్ధార్థ్ వైపు చూసి చిన్నగా నవ్వింది. సిద్ధార్థ్ తన జేబులో నుంచి ఒక చిన్న కాగితం ముక్క తీసి ఆమె చేతిలో పెట్టాడు. అందులో రాసి ఉన్నది కేవలం ఒకే ఒక వాక్యం: మౌనం కూడా ఒక సంభాషణే అయితే మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కదా అని. అపర్ణ ఆ కాగితాన్ని చూసి కళ్ళు చెమర్చాయి. ఆమె ఏమీ అనలేదు గాని కృతజ్ఞతగా చూసింది. మాటల కంటే ఆ మౌనంలో ఎంతో అర్థం ఉంది. ఆ రోజు నుంచి వారికి మాటల అవసరం తగ్గింది. ఎందుకంటే వారి ప్రేమకు ఆ మౌనమే అతిపెద్ద సాక్షిగా నిలిచింది. కానీ ఇద్దరూ మొహమాటస్తులే. ఎవరూ తమ మనసులోని భావాన్ని వ్యక్తం చేసుకోలేదు. ఒకరోజు మధ్యాహ్నం వినయ్ సిద్ధార్థ్ వెంటే గ్రంథాలయానికి వచ్చాడు. సిద్ధార్థ్ అపర్ణను చూస్తూ ఉండడం గమనించిన వినయ్ నవ్వి, ఏరా సిద్ధు, ఇక్కడ పుస్తకాలు చదవడానికి వస్తున్నావా లేక ఈ అందమైన లైబ్రేరియన్ కోసం వస్తున్నావా అని అడిగాడు. ఆ మాటలకు అపర్ణ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలదించుకొని వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ ముఖం ఎర్రబడింది. అతను వినయ్ని వారించలేక ఇబ్బంది పడ్డాడు. వినయ్ మాటలను అపర్ణ అపార్థం చేసుకుంది అని అభిప్రాయపడ్డాడు. అపర్ణ అక్కడి నుండి వేగంగా వెనక్కి వెళ్ళిపోవడం. అదే సమయంలో సుజాత అపర్ణ దగ్గరకు వచ్చింది. ఏంటి అపర్ణ, ఆ అబ్బాయి ఎప్పుడూ నిన్నే చూస్తుంటాడు కదా, నీకు కూడా ఇష్టమే కదా, మరి ఎందుకు మాట్లాడవు అని అపర్ణను ఏడిపించింది. అపర్ణ ఏమీ మాట్లాడకుండా పుస్తకాలను సర్దడం కొనసాగించింది. కానీ ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన. సిద్ధార్థ్కి అపర్ణ దూరం అవుతుందేమోనని భయం మొదలైంది. అతను గ్రంథాలయానికి రావడం మానేశాడు. 3 రోజులు గడిచాయి. అపర్ణ మనసులో అశాంతి మొదలైంది. సిద్ధార్థ్ రాకపోవడం ఆమెను కలవరపెట్టింది. చివరికి సుజాత అపర్ణ పరిస్థితిని గమనించి, నువ్వు ఇక్కడే ఉంటే ఏమీ జరగదు, బయటకు వెళ్ళి నిజం తెలుసుకో అని చెప్పి సిద్ధార్థ్ చిరునామాను ఇచ్చింది. అపర్ణ ఒక ఆదివారం సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ వినయ్ ఎదురుపడ్డాడు. అపర్ణను చూడగానే వినయ్ నవ్వి, సారీ అపర్ణ, అప్పుడు సరదాగా అన్నాను, అది ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు, మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు, ఆ విషయంలో సిద్ధార్థ్ చాలా బాధపడుతున్నాడు అని చెప్పి సిద్ధార్థ్ తన గదిలో దిగులుగా కూర్చున్నాడని చూపించి
లోపలికి పంపించాడు. అపర్ణ గదిలోకి వెళ్ళి చూసేసరికి సిద్ధార్థ్ తన డైరీలో అపర్ణ బొమ్మను గీస్తూ ఉన్నాడు. ఆమెను చూడగానే సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. అపర్ణ నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి ఆ డైరీని అందుకుని మొదటి పేజీ తిప్పింది. అందులో అపర్ణ రాకకు ముందు, తర్వాత అతని జీవితం ఎలా మారిందో రాసి ఉంది. మాటలు లేకపోయినా మనసు అర్థం చేసుకుంటుంది కదా, మరి ఎందుకు ఈ మౌనం అని అపర్ణ మొదటిసారిగా తన గొంతు వినిపించింది. సిద్ధార్థ్ కళ్ళలో ఆనందం పొంగి పొర్లింది. మౌనం అనే గోడ బద్దలై ఇద్దరి మధ్య ఒక అందమైన సంభాషణ మొదలైంది. వినయ్, సుజాత దూరంగా నిలబడి నవ్వుకుంటూ ఈ మౌన ప్రేమను చిగురింపజేసినందుకు సంతోషించారు. సమాప్తం. ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా ఇటువంటి మంచి కథల కోసం శ్రీవల్లికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నమస్తే.